వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం హ్యాపీ ఉంది. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని మోషన్ పోస్టర్ ఇందాకనే మేము రిలీజ్ చేసినాము. ఈ లవ్ మీ అనే స్టోరీ విన్న డే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాకు లోపల ఒక రష్ వస్తుంది. అంటే స్టోరీ విన్నప్పుడు భయంతో కూర్చొని విన్నాను థీమ్ చెప్పినప్పుడు, బట్ వింటూ ఉంటే నాకు సీన్స్ చెప్తుంటే ఆ ఇన్సిడెంట్స్ చెప్తుంటే లోపల ఒక ఎక్సైట్మెంట్, ఒక రష్ వస్తుండే. షూటింగ్ షూటింగ్ మొత్తం నాకు ఆ రష్ ఉండే. ఇప్పుడు కూడా నేను ఇది చూస్తుంటే నాకు ఫోన్లో చూసిన, బట్ నాకు ఫోన్లో చూసినప్పుడు ఫుల్ నచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే మళ్ళీ లోపల నాకు స్కేరీ ఫీలింగ్ రష్ వస్తుంది. సో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఈ లైన్ కూడా చాలా ఎక్సైటింగ్. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి లైన్. ఈ తొందరలోనే మేము టీజర్ కూడా తీసుకొని మీ అందరి ముందుకు వస్తాం. ఆ టీజర్ మీకు చాలా కొత్తగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇస్తుందన్న నమ్మకంతో వర్క్ చేసినాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. టీజర్ కూడా మీకు నచ్చుతుంది. చాలా చాలా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో బయటికి వస్తారు, అది అయితే 100% గ్యారంటీ. మాకు మా టీం అందరికీ మీ అందరి నుంచి సేమ్ లవ్, సపోర్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదంతా వర్త్ ఇట్ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏప్రిల్ 27 ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతే మీ లైఫ్లో ఇది ఒక గ్రేట్ మెమొరీ. మంచి సినిమాతో పాటు మీకు ఒక మంచి మెమొరీ కాబోతుంది మీ యంగ్ బ్యాచ్ అందరికీ నమ్ముతున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. సో జర్నీ చెప్పగలిగాను. ఇంకా సినిమా వాళ్ళకి చూపించినప్పుడు, రేపు టీజర్ చూసిన, ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ చూసినప్పుడు డెఫినెట్గా మీడియా మిత్రులు వాళ్ళకు నచ్చితే, ఒక మీకు బలగం సినిమాని అయితే ఎలా ఎంకరేజ్ చేశారో ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఆ కాంటెంట్ నచ్చితే 100% నేను నమ్ముతున్నాను. సో అది వాళ్ళు చూసే వరకు ఇంకా మీరు వెయిట్ చేయాలి. 60 days కౌంట్ డౌన్. ఏప్రిల్ 27 ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. కలుద్దాం. థ్యాంక్ యూ రాజుగారు. థ్యాంక్ యూ సో. ఇలా అనుకుంటున్నాం. సో పీసీ గారికి నాతో ఉన్న రిలేషన్లో సరే ఇట్లా కొత్త అబ్బాయిలు ఫుల్ స్క్రిప్ట్ ఉంది, మీరు ఒకసారి టైం ఇచ్చి స్క్రిప్ట్ వినండి అని పీసీ గారి దగ్గరికి పంపించడం జరిగింది. పీసీ గారి స్క్రిప్ట్ విని నెక్స్ట్ డే ఫుల్ స్క్రిప్ట్ చదివి నాకు కాల్ చేసి ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అన్నాడు. అంటే ఓన్లీ ఆ స్క్రిప్ట్తో పీసీ గారిని కూడా తెలుసుకొని పీసీ శ్రీరామ్ గారిని ఈ సినిమా ఫైనల్ చేసుకున్నారు. అలాగే మ్యూజిక్ గురించి డిస్కషన్ వస్తున్నప్పుడు మళ్ళీ కీరవాణి గారి పేరు చెప్పారు. కీరవాణి గారి పేరు మీకు నాగే ఇలాగే అన్నాను. నాగా ఏం ఆలోచిస్తున్నావు నీకు తెలుసా? బాహుబలి, త్రిబులార్లు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ రాజమౌళి గారిది, మహేష్ బాబు గారి సినిమా ఉంది. నువ్వు కీరవాణి గారిని అంటే సార్ పీసీ గారిని ఎలా అయితే ఒక ఛాన్స్ ఇప్పించారో ఒక్కసారి మాకు అపాయింట్మెంట్ వస్తే చాలు సార్ అని నేను అడగలేదు. వాళ్ళే అప్రోచ్ అయ్యి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి కీరవాణి గారు కూడా స్క్రిప్ట్ ఇచ్చి, కీరవాణి గారు స్క్రిప్ట్ చదివి మళ్ళీ నేను అసలు మాట్లాడలేదు కీరవాణి గారితో. వాళ్ళే అప్రూవల్ తీసుకొని వచ్చి అగ్రిమెంట్ తీసుకొచ్చి సైన్ పెట్టమన్నారు. సో అలా ఈ ప్రాజెక్ట్కి కీరవాణి గారిని కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. మంచి అమ్మాయి కావాలి. బేబీ అప్పటికి వైష్ణవి రిలీజ్ అయింది. రకరకాల అమ్మాయిలు అనుకుంటున్నారు. వైష్ణవిని అడిగండి సార్ ఒకసారి అంటే నేను వైష్ణవిని అప్రోచ్ అవ్వడం, వైష్ణవి ఒకసారి స్క్రిప్ట్ చదివి ఎగ్జైటింగ్ ఉంది సార్, బట్ ఇంకోసారి చదువుతానని మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్తోనే కూర్చొని ఫుల్ రీడింగ్ తీసుకొని, రీడింగ్ అయిపోయాక నేను బయట ఉండి వచ్చి సార్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అని వైష్ణవి రియాక్షన్. ఎట్లా అంటే ఒక స్క్రిప్ట్ ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ని లోపలికి తెచ్చుకున్న సినిమా ఈ మధ్య కాలంలో ఇన్ని సినిమాలు చేశా, 56 సినిమాల దగ్గరకు వచ్చాయి. ఒక సినిమా ఇంతమందిని ఎగ్జైట్ చేసిందంటే వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారు అరుణ్ అండ్ నాగా అనేది.
నాకు తెలుసు రేపు సినిమా చూశాక ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ మీ దగ్గర మీడియా మిత్రుల దగ్గర నుంచి కానీ డెఫినెట్గా ఇట్స్ అ గ్రేట్ అప్రిషియేషన్తో పాటు ఒక వావ్ ఫ్యాక్టర్ జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆ వావ్ ఫ్యాక్టర్ కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో ఉన్నాను, సినిమా కంప్లీట్ అయ్యి మీ అందరికి చూపించడానికి. సో ఈరోజు జస్ట్ టైటిల్ అనౌన్స్ చేసి సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పుదామని.